ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే ఇలా జరిగింది? నాన్న స్పృహ తప్పిపోతే బాబ్జీగాడికి పోటీ ఉండదు, వాడికి మనకి గొడవ ఉండదు అనుకుంటే మధ్యలో ఈ క్రాంతి వెళ్లి నామినేషన్ వేసి వచ్చింది. నువ్వే కదా వెయ్యమన్నావు. అవును కదా, అప్పుడు ఆ టెన్షన్ లో వేయమనేశానే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, ఇప్పుడే ఆ క్రాంతి మన మాట వినట్లేదు. ఇప్పుడు కార్పొరేట్ కూడా అయ్యింది. ఇప్పటి వరకు మనం ఏం చేసినా మాటలతో చెప్పేది. ఇక మీదట తప్పు చేస్తే కేసులు పెట్టి లోపల వేయించి మనల్ని వాయించేస్తుంది. అసలు ఇదంతా బాబ్జీ వల్ల వచ్చింది. వాడు గనక మత్తు మందు అని ఆ దిక్కుమాలిన ప్లాన్ ఇవ్వకుండా ఉండుంటే నాన్న నామినేషన్ వేసుండేవారు. అప్పుడు ఇంత గొడవే వచ్చుండేది కాదు. అవును, హలో మేడం. ఏంటి మేడం గారు, పెత్తనాలు అయిపోయా? మీ క్లబ్ బ్యాచ్ని, మీ కార్యకర్తలందరినీ వాళ్ళ ఇళ్లలో జాగ్రత్తగా దించొచ్చారా? చిన్న పనుండి వెళ్ళొచ్చాను. నీ పనులన్నీ బయటే. పోయి నాకు పాలు తీసుకొనిరా. ఏంటండి పాలా? నువ్వు సిగ్గుపడకు. నిన్ను పాలు తీసుకురమ్మంది రోజు నాకు పాలు తాగే అలవాటు ఉంది కాబట్టి. పాల గ్లాస్తో నిన్ను శోభనం పెళ్లి కూతురులా రమ్మని కాదు. పో. వెళ్తాం, అంత కోపం ఎందుకు? ఏంటిది? వాసన చూస్తేనే తల తిరుగుతోంది. మీ తాతకి మత్తు మందిచ్చి ఎలక్షన్ నుంచి తప్పిద్దాం అనుకున్నాను. మధ్యలో నువ్వెంటరయ్యావు. ఏం లేదమ్మా, కొంచెం తోలుతున్నట్టుగా ఉంది. షుగర్ తగ్గినట్టుగా ఉంది. అంటే బాబ్జీ గారు చెప్పినట్టు తాతగారికి మత్తు మందిచ్చారా? అది ఈ ఇంట్లో. తాతగారు, తాతగారు! పాలు తీసుకురమ్మంటే తాతగారిని ఎందుకు పిలుస్తావు? పాలు తాతగారు వచ్చి కాస్తారా? లేదండి, ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటమ్మా, ఏమైంది? ఇది చూడండి. ఏంటిది? ఇదేంటి ఇలా ఉందేంటి? మత్తు మందు. మత్తు మందా? ఇదెక్కడిది? కిచెన్లోనే దొరికింది. మీరు నామినేషన్ ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోవటానికి కారణం ఇదే. షుగర్ డౌన్ అయితే కాదు తాతగారు, మీకు మత్తు మంది ఇచ్చారు. దీనివల్లే మీకు కళ్ళు తిరిగాయి. దీన్ని నీళ్లలోనూ కాఫీల్లోనూ కలిపి మీకిచ్చుంటారు. అందుకే అలా జరిగింది.
నాకు మత్తు మంది ఇచ్చారా? అంటే పదండి పదండి. ఆగండి ఆగండి, వెళ్దురుగాని నాన్న, ముందు కాఫీ తాగండి. అవతల నామినేషన్ టైం అవుతుంటే ఇప్పుడు కాఫీ తాగుతావు అంటావేంటమ్మా? వచ్చాక తాగుతానులే. అది కాదు నాన్న, అక్కడ ఎంతసేపు పడుతుందో ఏంటో. ఖాళీ కడుపుతో ఎంతసేపు అని ఉంటావు? తాగండి నాన్న. తీసుకోండి. సరే ఇవ్వండి. తాగండి. నామినేషన్ వేయడానికి నేను ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కాఫీ ఇచ్చింది మీరే కదే? అంటే ఏంటి నాన్న, నీకు మత్తుమంది కల్పించింది నేననుకుంటున్నావా? నీకు మత్తుమంది ఇవ్వాల్సిన అవసరం మాకేంటి? మేం కాఫీ మాత్రమే ఇచ్చాం నాన్న. అవును నాన్న. మరి ఈ బాటిల్ మన కిచెన్లోకి ఎలా వచ్చింది? అది నీకు తెలియాలే. అంటే నీకేం తెలీదు అంటావు? తెలీదు నాన్న, ఒట్టు. అయితే నాకిచ్చిన కాఫీలో ఎవరో మత్తుమంది కలపలేదని వీడి మీద ఒట్టే చెప్పవే. చెప్పు. నాన్న నాన్న, అది దుర్మార్గురాలా, నాకు మత్తుమందిస్తారే? నా బిడ్డలు అని నమ్మితే నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? అది కాదు నాన్న, నేను చెప్పేది విను. చెప్పింది విని విని విసిగిపోయాను. మిమ్మల్ని నమ్మి నమ్మి ప్రతిసారి ఇలానే మోసపోతున్నాను. నేను మీ కన్న తండ్రినైతే మీరు చేసిన పనికి బయటికి పొమ్మని గట్టిగా నిలదీస్తుండేవాణ్ణి. కానీ నేను మీ సొంత తండ్రిని కాదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.